వాళ్ళలో చెప్పు పెరుగుతుంది. ఎవడైనా సరే రమ్మానని తేల్చుకోనండి. ఎవడైతే కడుపు కూడి తిని ఎవడైతే ఆ మాట మాత్రం 10 రూపాయలు నా జేబులో డబ్బులు పెట్టి ఎవరికైనా ఇస్తారు. 10 రూపాయలు చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదు. వాళ్ళేమన్నా ఆయన ఏమైనా చేశాడేమో కానీ ఆ పని ఆయన చేసి ఈ పక్కకు తిప్పడం అది కరెక్ట్ కాదు. రండి ఎవరితోనే 10,000 రూపాయలు తీసుకున్నామని తేల్చి నువ్వు మగోడైతే అనవసరంగా తప్పుడు కూతురు వస్తే దానికి ఎక్కువ కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తాను. చెప్పులు అందరికీ తెగుతాయి, చెప్పులు అందరికీ తెగుతాయి. నువ్వు మహిళవి ఏమన్నా మాట్లాడితే నేనెవ్వరు అనరనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. నీకు తెలుసు సునీతమ్మ, నీ మీద 2 ట్రాక్టర్ల చెప్పులు ఇసిరినారు తోపుదుర్తి గ్రామంలో మహిళలే. తోపుదుర్తి గ్రామంలో మహిళలే చెప్పులు ఇసిరితే నువ్వు తోపుదుర్తి గ్రామానికి వచ్చినప్పుడు 2,000 మంది పోలీసులను బందోబస్తు తెచ్చుకున్నావు. తోపుదుర్తి గ్రామంలో నీ మీద చెప్పులు ఇసిరితే 2 ట్రాక్టర్లకైనా అవి 2,000 మంది పోలీసులు వస్తే 6 గంటలు ఊర్లోకి రాలేకపోయినావు. ప్రజలు తిరగబడితే ఎట్లుంటుందో నీకే బాగా తెలుసు. నాకు తెలిసి ఈ 164 మందిలోకి నీకే బాగా తెలుసు. మరి 50,000 మంది ఇళ్లను నువ్వు నిర్మాణం చేయకుండా ఆపినావే. 50,000 మంది వాళ్ళ కాళ్ళకున్న మెట్లు ఆ చెప్పులు తీసుకుని ఇసిరితే 1,00,000 చెప్పులు ఆ గుట్టలో నువ్వు కనపడతావా? ఆ 1,00,000 చెప్పులు ఆ తుఫాన్లో కొట్టకపోవా?